నమస్కారం. మయన్మార్లో భారీ మోసం గుట్టు రట్టయింది. ఓ మోసాల కేంద్రం నుంచి 270 మంది భారతీయ పౌరులను రక్షించారు. ప్రస్తుతం కేంద్ర దర్యాప్తు సంస్థలు వారిని విచారిస్తున్నాయి. సైబర్ మోసాలు, ఇతర అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న ఈ కేంద్రం అమాయక భారతీయులను కఠిన పరిస్థితుల్లో బంధించి మోసాలకు పాల్పడింది. అధికారులు ఆ మోసాల కేంద్రంపై ఉక్కుపాదం మోపడంతో బాధితులు థాయిలాండ్ సరిహద్దులోని మేసాట్ పట్టణానికి పారిపోయారు. అక్కడి నుంచి వారిని సురక్షితంగా భారత్కు తీసుకువచ్చారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పుడు ఈ మోసాల వెనుక ఉన్న పూర్తిస్థాయి కుట్రను, స్థానిక, అంతర్జాతీయ నెట్వర్క్ల ప్రమేయాన్ని లోతుగా పరిశీలిస్తున్నాయి. రక్షించబడిన వారికి అవసరమైన వైద్య, మానసిక సహాయాన్ని అందిస్తున్నారు. ఈ ఘటన సరిహద్దులు దాటి జరుగుతున్న సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా ఎంత తీవ్రంగా ఉందో తెలియజేస్తోంది. ఇలాంటి నేరాలను అరికట్టడానికి అంతర్జాతీయ సహకారం మరింత బలోపేతం కావాలని నిపుణులు సూచిస్తున్నారు. విదేశాల్లో భారతీయ పౌరులు ఇలాంటి మోసాల బారిన పడకుండా నిరోధించేందుకు ప్రభుత్వం కూడా కొత్త చర్యలను సమీక్షిస్తోంది.